హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 123 ఎపిసోడ్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రజని, రామకృష్ణ. వాళ్ళ పిటిషన్ కొట్టివేశారు అన్న విషయం పాపం ఆ క్షణం వాళ్ళకి తెలియదు. ఆ రోజు పుష్ప విలాస్ గృహప్రవేశం. ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్లి దర్శనం చేసుకొని ముందుగా అనుకున్న ప్రకారం శౌర్య చేతులతో లక్కీకి మంగళసూత్రాలు వేయిస్తారు. లక్కీ, శౌర్య చాలా హ్యాపీ అయిపోతారు. గురునాథం కొంతమందిని ఊరి పెద్దలను కూడా పిలిచి వాళ్ళ సమక్షంలోనే ఇద్దరికి ఈ వేడుక చేసి ఆశీర్వాదాలు ఇప్పించి ఒడి బియ్యం కూడా పోస్తాడు గుళ్ళోనే. అది జరగగానే డైరెక్ట్ గా కొత్తింటికి వచ్చి ఒక పక్క నవగ్రహ శాంతి, గణపతి హోమం జరగగానే సత్యనారాయణ స్వామి వ్రతం పూజ పైన ఈ ఇద్దరి దంపతుల్ని కూర్చోపెడతారు. పుష్ప తరపు బంధుమిత్రులు, నేబర్స్, ఇంకా శౌర్య ఫ్రెండ్స్, మరీ ముఖ్యంగా డీజీపీ చంద్రం, కౌశిక్, ఇంకా డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది వస్తారు పూజ టైంకి. పూజ కంప్లీట్ అవుతుంది. వాళ్ళ ఆశీర్వాదం ఇంకా విషెస్ చెప్తూ గిఫ్టులు ఇస్తారు. ఇక కొత్త ఇంటిని చూస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. లక్కీ పూజా కార్యక్రమం పూర్తవ్వగానే తనకి ఫోటోషూట్ ఉంటుంది. రకరకాల కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకుంటూ ఆ ఇంట్లో గార్డెన్ లో ఎంట్రన్స్ దగ్గర రకరకాలుగా ఫోటోలు తీయించుకుంటుంది. అది శౌర్య లక్కీ హ్యాపీనెస్ కోసం ఆమెకు తెలియకుండా చేసిన అరేంజ్మెంట్స్. అలాగే కొత్త కారు కూడా తీసుకున్నాడు. దానికి పూజ లక్కీనే చేస్తుంది. ఇక అంతా హడావిడిగా నడుస్తుంది. శౌర్య తన కూలింగ్స్ రావడంతో వాళ్ళతో బిజీగా ఉంటే పుష్ప, గురునాథం, జయంతి బంధువులతో బిజీగా ఉంటారు. లక్కీ ఫోటోషూట్ లో బిజీగా ఉంటుంది. ఇక బంటి అన్ని వైపులా చూసుకుంటూ ఉమా కయ్యూంలకు ఏం చేయాలో చెప్తూ ఉంటాడు. ఇంకా వచ్చేవారిని లోపలికి తీసుకెళ్తూ వెళ్లే వాళ్ళకి తిన్నారా లేదా కనుక్కొని సాగనంపుతూ చాలా హడావిడిగా ఉంటాడు. అప్పుడే నవ్య, మనీష లోపలికి వస్తారు. వాళ్ళని బంటి లోపలికి తీసుకెళ్తుండగా కౌశిక్ నవ్యని చూస్తాడు. గ్రీన్ కలర్ పట్టు శారీలో చాలా క్యూట్ గా కనిపిస్తుంది నవ్య. తనని రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఎలాగైనా ఇవాళ అంకుల్తో మాట్లాడాలి అనుకుంటాడు తమ పెళ్లి విషయం. కౌశిక్ తనని చూడడం ఆమె కూడా గమనించింది, బట్ పట్టించుకోలేదు. ఏమ్మా, 4 రోజుల ముందు రమ్మంటే ఇప్పుడు వస్తావా? నేను నీతో మాట్లాడను పో అంటుంది నవ్యాని చూసి పుష్ప. అదేంటి, ఎక్కడైనా కూతురి మీద తల్లి అలుగుతుందా? అసలు నేనే కదా అలగాలి. నాకు తెలియకుండా మా అన్నయ్యకి 1 కాదు 2 కాదు 3 సార్లు పెళ్లి చేశావు, అయినా నన్ను పిలవలేదు అంటూ మూతి ముడుచుకుంది నవ్య. అబ్బో, 3 సార్లు కాదు 30 సార్లు చేసినా నీకు మాత్రం వదినగా ఆ కోతి వస్తుంది. ఒకసారి చూడుదాన్ని అంటూ దూరంగా ఉన్న లక్కీని చూపిస్తుంది పుష్ప నవ్యకి. ఆల్రెడీ రెడీగా ఉన్న రంగవల్లిని తను దిద్దినట్లుగా పోజులు ఇస్తుంది. 1 కాదు 4 రకాలు. అక్కడికి చాలా ఎక్కువైపోయాయి మేడం, ఇక స్టాప్ చేయండి అని ఫోటోగ్రాఫర్ చెప్పినా వినట్లేదు. తనని చూసి నవ్వుతూ లక్కీ చాలా అందంగా కనిపిస్తుంది కదా చిన్నమ్మ అంటుంది పుష్పని నవ్య. ఇక పైన లక్కీ కాదు వదినా అని పిలు, అప్పుడైనా దానికి బాధ్యత వస్తుందేమో అంటూ లక్కీ ఎంతసేపు టిఫిన్ చేద్దాంరా అని పిలుస్తుంది పుష్ప. వస్తున్నా అత్త, ఇంకా కొద్దిసేపు ప్లీజ్ అంటూ తన 2 అరిచేతులు ముడివేసి మరి సైగలతో రిక్వెస్ట్ చేస్తుంది లక్కీ. ఆల్రెడీ హడావిల్లో ఉన్న గురునాథం తనని పట్టించుకోవడం లేదు. కానీ అప్పటికే 4 డ్రెస్లు చేంజ్ చేసింది. అప్పటి వరకు ట్రెడిషనల్ డ్రెస్లే వేసుకున్న లక్కీ ఒక్కసారి ఫైనల్ టచ్ ఇస్తూ వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవాలని అనుకుంది. శౌర్యతో తనకి ప్రాబ్లం లేదు ఆ డ్రెస్ కి, కానీ తండ్రి గురునాథంతోనే ప్రాబ్లం. అందుకే ఆయన అలసిపోయే వరకు ఆగి ఫైనల్ గా ఆయన రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంటే అప్పుడు ఆ డ్రెస్ వేసుకొని కొన్ని ఫొటోస్ తీయించుకోవాలని డిసైడ్ అయ్యింది. అందుకే అప్పటి వరకు టైం పాస్ చేస్తుంది. ఏ మనీషా, ఓ మనీషా అని చాలా మెల్లిగా పిలుస్తూ ఉంటాడు బంటి, ఎవ్వరికి కనిపించకుండా నిలబడి.
అది మనిషేరా, అన్నిసార్లు మనీషా మనీషా అని అంత అనుమానం ఏంటి నీకు? కళ్ళు కనిపించట్లేదా? దానికి 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తలకాయ్ ఉంది. అది మనిషే అంటుంది సులోచనమ్మ బంటి దగ్గరికి వచ్చి. అయ్యో అమ్మమ్మ, నీకు అలా అర్థమైందా? సరే, నీకొక విషయం చెప్పాలి అని చెప్పాను కదా, తనే మనీషా అంటాడు బంటి. అదే చెప్తున్నా, అది మనిషేరా అంటుంది తన ఫ్లోలో సులోచనమ్మ. అబ్బా అమ్మమ్మ, నీకు అర్థం కావట్లేదు, తను మనీషా అన్నాడు మళ్ళీ సాగదీస్తూ బంటి. వీడి కళ్ళకు మాయరోగం వచ్చినట్లుంది, అది మనిషే, నీకే అర్థం కావట్లేదు అంటూ అరిచింది సులోచనమ్మ చిరాకుగా ఈసారి. ఓ, అది కాదే అమ్మమ్మ, మొన్నొక రోజు చెప్పాను చూడు, ఒక పిల్లను చూడగానే నా గుండె డకడక కొట్టేసుకుంటుందని, ఆ పిల్ల ఈ పిల్లే అంటూ చూపించాడు బంటి సిగ్గుపడుతూ. ఓసిని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, ఈ విషయం చెప్పడానికి అప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నావా ఏంటి? నీ ప్రేమ అది ఒప్పుకుందా లేదా అడిగింది సులోచనమ్మ. లేదు, ఒప్పుకోలేదు. నిన్న రాత్రి ఫోన్ చేస్తే నేను నల్లగా ఉన్నానంట, తనకి తెల్ల మొగుడు కావాలంట, పైగా బాగా చదువుకొని పెద్ద జాబులో ఉండాలంట. అవి నా దగ్గర లేవు కదమ్మమ్మ, అందుకే నేను వద్దంట అన్నాడు తెగ ఫీల్ అయిపోతూ బంటి. అబ్బో, పెద్ద జాబు, ఎంత పెద్ద జాబ్ అయినా ఒకరి కింద పని చేయాల్సిందే. ఆ పిల్లకు అర్థం కావట్లేదు, పద నేను మాట్లాడతాను దాంతో అంటూ బంటి చెయ్యి పట్టుకొని మనీషా వైపు తీసుకెళ్తుంది. దానికి బంటి భయపడుతూ, వద్దే అమ్మమ్మ, నాకు అర్థమయ్యింది, ఆ పిల్ల ఒప్పుకోదు, మళ్ళీ లేని పెంట జరుగుతుంది, భయ్యాకి తెలిస్తే తిట్టేస్తాడు, పైగా నన్ను చూసి అందరూ నవ్వుతారే అంటూ ఇబ్బంది పడుతూ ఉంటాడు బంటి. ఎవ్వడ్రా నవ్వేది, నా ముందు నవ్వమను, వాడి పళ్ళు పీకి వాడి చేతిలోనే పెట్టి వెళ్ళి కట్టించుకో అంట అంటూ మనీషా ఎదురుగా వెళ్ళి, ఏంటమ్మా, ఏంటి సంగతి, మా వాడిని వద్దు అన్నావంట, అంటే అన్నావు, అది నీ ఇష్టం, మరి నల్లగా ఉన్నాడు, జాబు లేదు అన్నావంట, ఏ వాడికి పని పాట లేకుండా నీ వెనక తిరుగుతున్నాడు అనుకుంటున్నావా? వాడు రోజంతా అస్సలు ఖాళీగా ఉండడు తెలుసా, ఒక్కోసారి నీళ్లు తాగడానికి కూడా వాడికి టైం ఉండదు, అంత బిజీగా ఉంటాడు. చదువుకున్నవాడు కూడా ఒక టైం ప్రకారం చేస్తాడు పని, మా వాడికి చదువుకున్న వాడికి తేడా లేదు, పైగా మా వాడి నెల సంపాదన 50,000 పైనే ఉంటుంది, పైగా ఒక్కడే, వాడికేం ఖర్చు ఉంటది, మిగతాదంతా బ్యాంక్లోనే పక్కకు పడుతుంది. ఇంకా జాబ్ గురించి మాట్లాడితే, వాడు ఎవరి దగ్గర పని చేయడు, జీతం తీసుకోడు, కానీ నెల తిరిగేసరికి మరో 10 మందికి వాడే డబ్బులు లెక్క పెట్టి జీతాలిస్తాడు. ఏంటి, అర్థమవుతుందా అని సులోచనమ్మ అనగానే బంటి కళ్ళు తేలేశాడు. ఏంటి ఇలా మాట్లాడుతుంది అమ్మమ్మ అనుకుంటూ భయంగా మనీషా వైపు చూస్తాడు. మనీషా అయితే ఏంటంట విషయం అన్నట్లుగా చూస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉన్నారు. ఇక పుష్పకి, గురునాథం, జయంతి, కౌశిక్కి కూడా ఏమీ అర్థం కావట్లేదు. అయితే ఏంటంట అని అడుగుతుంది మనీషా. ఏంటా, నువ్వు నా మనవడిని నల్లగా ఉన్నావు అన్నావంట, ఏ లోకంలో తెల్లగా ఉన్న వాళ్ళే బతుకుతున్నారా? నల్లగా ఉన్న వాళ్ళు నీలాంటి వాళ్ళ కళ్ళకు కనిపించకూడదా? ఆ మాటకొస్తే నువ్వు విర్రవీగే నీ వంటి తెలుపు వాడి అరికాలుకుంది, నువ్వు వెక్కిరించిన వాడి వంటి తెలుపు నీ తలపైన జుట్టుకు ఉంది, కాబట్టి ఇక్కడ రంగు గురించి నువ్వు మాట్లాడకు, దేని విలువ దాందే. ఇంకేంటి చెప్పు ఇప్పుడు, మా వాడికి ఏం తక్కువ నిన్ను పెళ్లి చేసుకోవడానికి అని అడిగింది సులోచనమ్మ గట్టిగా. అంతే, అందరూ షాక్ అయిపోయారు. అప్పుడే శౌర్యకి, మిగిలిన వాళ్ళకి కూడా సీన్ మొత్తం అర్థమైంది. ఇక బంటికైతే కళ్ళు తిరుగుతున్నాయి, కింద పడిపోయేది ఒకటే తక్కువయింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.